బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త రేషన్ కార్డు జారీకి ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసింది. ఈ నెల 26 నుండి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. పాత వారితో పాటు కొత్త వారికి కొత్త రేషన్ కార్డు ఇవ్వనున్నారు. రేపటి నుండి 20 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన ఉంటుంది. 21 నుండి 24 వరకు వార్డుల్లో ముసాయిదా జాబితా అంటిస్తారు. ప్రజాభిప్రాయం మేరకే అర్హులకు రేషన్ కార్డు ఇస్తారు. అర్హుల జాబితాను 26 లోపు వెబ్సైట్ లో పొందుపరిచి 26 నుండి కొత్త రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 89.99 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 10 లక్షల కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు వచ్చాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కొత్త రేషన్ కార్డు జారీకి ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసింది. ఈ నెల 26 నుండి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. పాత వారితో పాటు కొత్త వారికి కొత్త రేషన్ కార్డు ఇవ్వనున్నారు. రేపటి నుండి 20 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన ఉంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. రాములు, ఈ నెల 26 నుండి కొత్త రేషన్ కార్డులు జారీ, పాత వారితో పాటు కొత్త వారికి కొత్త రేషన్ కార్డు డిజిటల్ రూపంలో ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సోనియా. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఒక 4 అంశాలకు సంబంధించి చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకటి, అందులో రేషన్ కార్డుల జారీతో పాటు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, అదేవిధంగా రైతు భరోసా, ఇందిరమ్మ రైతు ఆత్మీయ భరోసా, ఈ 4 పథకాలను కూడా ఈ జనవరి 26వ తేదీ ఏదైతే రాజ్యాంగ అవతరణ దినోత్సవం ఉందో జనవరి 26వ తేదీ నుంచి పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. అందులో ముఖ్యంగా ఈరోజు రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ప్రభుత్వానికి చాలా పెద్ద టాస్క్గా మారిందని చెప్పి అనుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయన నుంచే రేషన్ కార్డులు చాలామందికి అర్హులకు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆరోగ్యశ్రీ కానీ తర్వాత ఇతర స్కీములు కూడా దూరం అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే దాదాపు ఇప్పటికే 10-15 లక్షల దరఖాస్తులు ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దరఖాస్తులు వచ్చాయి. అయినా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని రోజుల పాటు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చాక కొత్త రేషన్ కార్డుల మంజూరికి గైడ్లైన్స్ జారీ చేసింది. పాత కార్డులు కొత్త కార్డులు అన్ని కలిపి డిజిటల్ కార్డు ఇచ్చేందుకు ఈరోజు ప్రభుత్వం జారీ చేసింది. అది రేపటి నుంచి కూడా మొత్తం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. ఈ జిల్లా స్థాయిలో అయితే కలెక్టర్లు, రెవెన్యూ స్థాయిలో మండల రెవెన్యూ అధికారులు, మన తర్వాత మండల అధికారులతో పాటు మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్లు, మండలాల్లో వీళ్ళంతా కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున కమిషనర్లు, తర్వాత ఎంఆర్ఓలు, కలెక్టర్లు, ఆర్డీఓలు వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తారు. ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి చేసి మొత్తం కూడా గ్రామాల్లో, వార్డుల్లో, మున్సిపాలిటీ వార్డుల్లో కూడా ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి, ఎంతమందికి కొత్త వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు అని చెప్పి పోస్టర్లు కూడా అంటిస్తారు. అయితే మొత్తం మీద 25వ తేదీ సాయంత్రం లోపు వెబ్సైట్లో పెట్టి 26వ తేదీ నుంచి కొత్త కార్డులు మంజూరికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ చేశారు. అయితే దాదాపు ఇప్పటికే 89 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో మరో కొత్తగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల వరకు దరఖాస్తులు వచ్చారో తెలుస్తా ఉంది. అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 10 లక్షల కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు వచ్చింది. అయితే ఇందులో చాలా కార్డులు కూడా కొన్ని అనర్హులకు కూడా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తిస్తుంది. ముఖ్యంగా 4 చక్రాల వాహనం అంటే కారు ఆ స్థాయి పైన వాహనాలు అవుతున్నాయో వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే ఈ రేషన్ కార్డు కట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో నిజంగా కారు ఉన్నవాళ్ళు ఈ రేషన్ కార్డులకు అనర్హులుగా ప్రకటిస్తూ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఏదైతే జనవరి 26వ తేదీ నుంచి ఒక పెద్ద బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టుందో అందులో ఈ రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్ అని చెప్పి అనుకోవాలి. ఇప్పటికే ఆరోగ్యశ్రీ కోసమే రేషన్ కార్డులు చాలామంది తీసుకుంటారు. అదేవిధంగా వచ్చే నెలలో సన్నబియ్యం కూడా రేషన్ కార్డుల ద్వారా సామాన్య ప్రజానికానికి, పేద ప్రజలకు సన్నబియ్యం ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. కాబట్టి ఇందులో ముందుగానే ఈ రేషన్ కార్డుల ప్రక్రియ జారీకి 26వ తేదీ నుంచి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రక్రియ మొదలవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ స్థాయిలో ఎన్నికలు చాలా కీలకం అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి సంవత్సరం పూర్తయింది. డిసెంబర్ 7వ తేదీ నాటికి
ఇంకా గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ జిల్లా స్థాయిలో ఇంకా సంక్షేమ పథకాలు ప్రభుత్వం తీసుకుంటే అనేక పథకాలు గ్రౌండ్ లెవెల్ వెళ్ళట్లేదన్న భావన ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం అంతా కూడా చాలా కీలక విషయంగా చర్చించింది. కాబట్టి దీంతో సీఎం, తర్వాత డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఈ పథకాలను తీసుకెళ్లాలంటే ఇంకా మండల స్థాయి, జిల్లా స్థాయి, గ్రామ స్థాయిలో కూడా పార్టీ పటిష్టతకు ఒక బలమైన క్యాడర్ కావాలి. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఫిబ్రవరిలో జరుగుతుంది అనుకుంటున్నారో అందులో భాగంగానే ఈరోజు జనవరి 26వ తేదీ నుంచి సంవత్సరానికి రైతులకు రైతు భరోసా కింద 12,000 రూపాయలు, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ కూలీలకు, భూమి లేని పేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ, తర్వాత రేషన్ కార్డు పంపిణీ, ఈ 4 పథకాలు తీసుకున్నప్పటికీ ముఖ్యంగా రేషన్ కార్డుల ప్రక్రియకు మాత్రం ప్రభుత్వం రేషన్ కార్డు జారీకి మాత్రం ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాములు.